హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అని పోస్ట్ చేశానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు వచ్చేసి నేను పూజకి బాబా వారికి ఏమేమి చేసి పెట్టాను అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను. అలానే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా నేనైతే బాబా వారికి గోధుమ పిండిలో పాలు బెల్లం కలిపేసి ఇలా మెత్తగా కలిపేసుకొని ప్రమిదలు అయితే చేసుకున్నాను. పాలతో కలిపి చేస్తే చాలా స్మూత్గా వచ్చాయి. బాబా వారికి గోధుమ పిండి ప్రమిదలతో మనం పూజ చేసుకుంటే మనం అనారోగ్యం అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి ప్రమిదలు చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇలా చేసేసుకున్నాను. ప్రమిదలు ఇలా చేసుకొని వాటి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా స్మూత్గా నూనె బయటికి వెళ్ళకుండా ఇలా రౌండ్గా చేసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఉంచాను. ఫైనల్గా కుంకుమ బొట్లు పెట్టేసుకొని ప్రమిదలని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాబా వారికి గుగ్గిళ్ళు అంటే ఇష్టం కదా అండి, ఇలా బాయిల్ చేసేసుకొని నెక్స్ట్ ఇవి నైట్ నానబెట్టుకున్న గుగ్గిళ్ళతోటి బాబా వారికి 51 గుగ్గిళ్ళతోటి నేను ఇలా దండ తయారు చేశానండి. బాబా వారికి ఇలా చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా సపరేట్గా బాబా ఫోటోని ఒక టేబుల్ వేసుకొని దాని మీద రెడ్ క్లాత్ వేసేసి పూలు పెట్టుకుంటూ పూజ చేస్తాను. ఇలా బాబా వారికి అయితే ఎరుపు పసుపు పూలతోటి అయితే ఇలా పూజించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు పెట్టేసి తమలపాకుల మీద ఇలా నేను గోధుమ పిండి ప్రమిదలు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెండి కుందులలో కూడా దీపం వెలిగించేద్దామని చెప్పేసి వెండి కుందులు కూడా పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఇలా బాబా వారికి గోధుమ పిండి ప్రమిదలలో మనకి దీపం వెలిగించుకుంటే ఎంతో మంచిదండి అని చెప్పేసి నేను దీపాలు అయితే ఇలా తయారు చేసేసుకున్నాను. కుందులకైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా 2 ఒత్తులు వేసేసి నూనెలో ఇలా ఒత్తులు వేసేసుకున్నాను. బాబా వారికి ఇలా పూజ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మధ్యలో అయితే లక్షిత్ అయితే వచ్చేసాడు. అమ్మాయి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు. తనతో నేను ఏం మాట్లాడుకుంటా మౌనంగా పూజ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం పూలతోటి ఎరుపు పసుపు పూలతోటి బాబాని మొత్తం అలంకరించుకున్నాను. ఇక దీపం అయితే వెలిగించేస్తున్నాను. ఫైనల్గా దీపం అయితే వెలిగించేసాను. నెక్స్ట్ బాబా వారికి పండ్లు అయితే పలహారంగా పెట్టేశాను. అట్టి పండ్లు పెట్టేసుకొని నెక్స్ట్ నేను చేసిన ప్రసాదాలు బాబావారికి చపాతీ అంటే చాలా ఇష్టం కదండి.
చపాతీను, రవ్వ కేసరి, గిల్లు ఇవైతే నేను ప్రసాదంగా పెట్టుకున్నాను బాబా వారికి. నెక్స్ట్ వచ్చేసి బాబా హారతి అయితే ఇస్తున్నాను. బాబా వారికి హారతి అయితే ఇస్తున్నాను. మనం హారతి ఇచ్చేటప్పుడు బాబా హారతి సాంగ్ కొంచెమైనా పాడాలండి. నార్మల్గా అయితే ఇవ్వకూడదు. హారతి సాయి బాబా సౌఖ్యదత్త బీరాబా అని పాట పాడుతూ ఇవ్వాలి. నెక్స్ట్ నా పూజ అయిపోయాక లక్షిత్ కూడా వచ్చేసి అలా ఆరాధిస్తా అని చెప్పేసి గంట కొట్టుకుంటూ పూజ చేశాడండి. తను కొబ్బరి కొట్టాకైతే కొబ్బరి నీళ్ళు అయితే ఖచ్చితంగా లక్షితే తాగేస్తాడు. ఇప్పుడు అమ్మ తాగనా అని చెప్పేసి అడిగి తాగేస్తున్నాడు. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా పూజ ఎలా ఉందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై